జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తమ్ముడి కొడుకు పరీక్షిత్ రెడ్డిపై దాడి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోతారం సర్పంచ్ భర్త శ్రీనివాస్ కారులో వెళ్తుండగా యావర్ రోడ్డులో పరీక్షిత్ రెడ్డి తన స్నేహితులతో కలిసి బైక్పై వచ్చి అడ్డగించి దాడి చేశారని ఆరోపించారు. మద్యం మత్తులో అకారణంగా తనను కుట్టడంతో పాటు కారులో తనతో పాటు మరో వ్యక్తిపైన దాడి చేశారని తెలిపారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయినట్టు చెబుతున్నారు. ఘటన కారణంగా యావర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాను 15 సంవత్సరాలుగా జీవన్ రెడ్డి కోసం పనిచేశారని, ఆయన తమ్ముడి కొడుకు తనపై దాడి చేయడం బాధాకరమని తెలిపారు. ఘటనపై జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన శ్రీనివాస్ దాడిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నేను పోతారం సర్పంచ్ అన్న బట్టపల్లి పోతారం మండల సారంగపూర్ జగిత్యాల డిస్టిక్. అయితే ఏమైనా గత ఒక 15 years నుంచి నేను జీవన్ రెడ్డి వెంబడే ఉన్నా. జీవన్ రెడ్డి సార్ వెంబడే ఉన్నా. నేను వేరే వాళ్ళు కాదు, నాకు వేరే పార్టీ అంటే కూడా నాకు ఇష్టం లేకుండే. కానీ సారు ఆయన దురదృష్టం మా దాంట్లో ఓడిపోయినాం. సార్ ఓడిపోయినంత పత్రాన్ని ఏమైందని చెప్పి మేము సార్ దగ్గర నుండి వెళ్ళిపోయినాం. వాస్తవంగా వెళ్ళిపోయింది వాస్తవమే, సార్ తెలిసింది కూడా వాస్తవమే. కాకపోతే ఇవాళ జరిగింది ఏంటంటే నేను సార్ మీద రుద్దడం లేదు, సార్ మంచోడే. కాకపోతే విషయం ఏంటంటే నేను బైపాస్ నుండి మా ఇంటి దగ్గర నుండి నేను సర్పంచ్ గెచ్చూరు నుంచి నేను పోతాలని ఉంటున్నా. నా ఇల్లు చూసుకున్నాను. నేను వచ్చిన కర్మానికి నేను బైపాస్ వచ్చిన నా కారు వేసుకొని వస్తున్నా. వాళ్ళ తమ్ముని కొడుకట ఆయన వచ్చి నా కారు కట్టం పెట్టిండు. అరే నేను ఎందుకు కారు కట్టం పెట్టిండు? ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ మేము ముగ్గురే ఉన్నాం కార్లో, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉండి ఏం అనుకుంటే అడ్డం తీసుకోడు. అసలు నాకేం అర్థం కాదు, కళ్ళు తాగిండు కదా అన్న ఆలోచన నేను విడిచిపెట్టినా. ఎందుకు మనకు అచ్చిపట్ట బాధ ఉంది అని చెప్పి నేను విడిచిపెట్టినా. విడిచిపెడితే ఆయన ఏం చేసిండు, నేను కావాలని చెప్పి ఈ ఉండడం మరి ఏందో మరి నాకు అర్థం కాలేదు. అర్థం కానీ నేను సిటీ మొత్తం నింపుకొచ్చిన. ఎస్సీ ఆఫీస్ కాడికి వెళ్ళి మనం ఈ ఫోటోలు వాడాలి 100% అని చెప్పి నేను ఉన్న చౌరస్తాలన్నీ నింపుకొచ్చిన బండి. నా బండి నింపుకొచ్చి ఇక్కడికి కూడా నా వెంబడి వచ్చిండు. వచ్చి ఈడ వాళ్ళ అనుసరులు అట నాకు 2-3 వచ్చారు. వచ్చి నాకు దొరికేసి నాకు దొరకబట్టి మరి అందరి ముందర కొట్టింది. ఇలా కెమెరాలు కూడా ఉన్నాయి, సాక్ష్యం కెమెరాలో సాక్ష్యం. ఇక జనం అంటే ఎవరో చూసారు, అది నాకు సంబంధం లేదు. కెమెరాలు మాత్రం ఈ సీసీ ఫుటేజ్ తీసి నాకు న్యాయం చేయాలి. తదుపరి నేను జీవన్ సార్ కూడా ఫోన్ చేసిన. సార్ ఏంది నేను నీకు నా ఊళ్ళో నేను నీ తరఫున నిలబడి నేను నీ కొరకు కొట్లాడినందుకు నాకు 100 ఓట్లు లేపించినా నాకు శిక్షణ అని చెప్పి నేను జీవన్ సార్ ఫోన్ చేసిన. జీవన్ సార్ ఆన్సర్ చేయలేదు. దానికి ఏమి లేదు, పర్లేదు అని చెప్పి నేను ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసిన. వెంటనే కాల్ స్పందించింది. కంప్లీట్ చేయదని చెప్పింది. కొట్టింది ఎవరు? జీవన్ కర్ణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు, ఆయన జీవన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అని చెప్పేసి చెప్తుండు. జీవన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అని డైరెక్ట్ చెప్తుండు. అంత అంత ఐడియా అయినా కూడా చెప్పినాం సార్కు మర్యాద ఇచ్చి, జీవన్ రెడ్డి సార్కి మర్యాద ఇచ్చి, మాకు ఇన్ని రోజులు తెలుసు మాకు సారు తనకు బాగా మర్యాద ఇస్తాం, మాకు కూడా సార్ బాగా అడుగుతా అని చెప్పేసి ఇవ్వాలి కదా. అరే ఇతను ఏమైతాయిరా అంటే చేసుకుంటే ఒప్పుకున్నా సరే అని చెప్పేసి ఆపింది. ఇప్పుడు సీసీ ఫుటేజ్ మీరు తీయచ్చు, తీసి దీన్ని మాత్రం బయట పెట్టాల్సిన బాధ్యత మీద ఉన్నది. ఇప్పుడు నా బాధ్యత ఏమన్నా తనలో పడిపోయినా అంతే. ఇంతకు మించి మేము చేసేది ఏం లేదు. జనాలు మేము చేసేది ఏమన్నా అన్న